ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయిండి. ఇవాళ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే ఉండబోతుంది. అందుకు సంబంధించి ప్రొడ్యూసర్ నాగవంశి గారైతే ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. సో, ఇది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కైతే ఒక కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో ఫిక్స్ అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా అప్డేట్ అయితే రాలేదు. ఇది ఫిక్స్ అయ్యి కూడా చాలా కాలం అయింది. అయితే ఈ అప్డేట్ రాకపోవడం, ఫిక్స్ అయినప్పటి నుంచి ఈ అప్డేట్ రాకపోయినా ఈ గ్యాప్‌లో ఎన్నో చర్చలు జరగడం మనం చూసాం. అంటే హీరో విషయంలోనే చాలా చర్చలు జరిగాయి. హీరో ఎన్టీఆర్ గారే ఉంటారా? వేరే హీరో ఉంటారా? అని చర్చలు మనం చూసాం. సో, ఫైనల్‌గా అయితే ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి ఆయనే ఉండబోతున్నారు ఈ సినిమాలో అన్నట్టుగా ఒక కన్ఫర్మేషన్ అయితే దాదాపుగా వచ్చేసినట్టే. సో, మరి వాళ్ళ ఒక క్లారిటీ అయితే ఇంకా ఫుల్‌గా వచ్చేస్తుంది. మరి నాగవంశి గారు ఏం అప్డేట్ ఇచ్చారు? మరి 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించి వాళ్ళ ఎటువంటి అప్డేట్ మనం చూడబోతున్నాం? మరి సినిమాకి సంబంధించి ఇన్నాళ్ళు జరిగిన చర్చేంటి? మరి 'త్రివిక్రమ్' గారి సినిమా ఈ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించిన అప్డేటే ఇవాళ ఉండబోతుందా? లేకుంటే వేరే ఏదైనా సినిమాకి సంబంధించిన అప్డేటు నాగవంశి గారు ప్రకటించబోతున్నారా? ఇటువంటి విషయాలన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, ఎన్టీఆర్ గారు ఇప్పుడైతే ఫుల్ బిజీలో ఉన్నారు. 'డ్రాగన్' సినిమాతోటి రీసెంట్‌గానే గ్లింప్స్ చూసాం. అదిరిపోయింది. ఆహ్, ఒక ఫుల్ జోష్‌లో కనిపించారు ఎన్టీఆర్ గారు మనకు తెలిసిందే. సో, ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ గారి సినిమా ఎవరితో ఉంటుందా అన్న ఒక చర్చ జరిగిన నేపథ్యంలో త్రివిక్రమ్ గారితో సినిమా ఫిక్స్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే. సో, ఇది 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్‌తో రాబోతుంది. కార్తికేయ స్వామి చరిత్రని ఇందులో చూడబోతున్నాం అని జెప్పేసి ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. సో, ఇక ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయిపోయారు. సినిమా టైటిల్ ఫిక్స్ అయిపోయింది దాదాపు. ఇక సినిమా స్టోరీ కూడా కార్తికేయ స్వామి చరిత్ర ఉండబోతుందని జెప్పేసి అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎడిట్స్ కూడా మొదలుపెట్టేసారు. అంటే కార్తికేయ స్వామిగా ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఉంటారు? ఎలా కనిపిస్తారు? అనేది ఏఐ ద్వారా ఎడిటింగ్ యాప్స్ ద్వారా అలా క్రియేట్ జేసి వాటిని సోషల్ మీడియా వేదికగా వదిలేసిన సందర్భాలు మనం చూసాం. అలా ఇప్పటికి కూడా మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలా కనిపిస్తూ ఉంటాయి. సో, అలా సాఫీగా ఆ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో సడెన్‌గా ఏమైందో తెలీదు గానీ ఒక న్యూస్ వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కాదు, అల్లు అర్జున్ గారు ఉండబోతున్నారు. అంటే ఎన్టీఆర్ గారి కంటే ముందే అల్లు అర్జున్ గారిని ఫిక్స్ అయ్యారని జెప్పేసి వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గరికి స్క్రిప్ట్ వచ్చేసిందని జెప్పేసి వార్తలు వినిపించాయి. ఇలా ఎన్టీఆర్ గారా? అల్లు అర్జున్ గారా? అన్న విషయంలో మాత్రం చాలా చర్చ జరిగింది. అక్కడ ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఫ్యాన్స్‌లో అలాగే ఉండిపోయింది. అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమో త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ గారు 'గాడ్ ఆఫ్ వార్' సినిమాలో యాక్ట్ చేయబోతున్నారని జెప్పేసి అంటే 'పుష్ప' తర్వాత వచ్చిన న్యూస్ అది 'పుష్ప 2' తర్వాత. సో, అలా అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఎడిట్స్ కూడా జరిగిపోయాయి. అలా ఆయన ఫ్యాన్స్ కూడా దానికి సంబంధించి షేర్ జేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు లైన్‌లోకొచ్చి ఎన్టీఆర్ గారితో ఈ సినిమా ఫిక్స్ అయిపోయిందని జెప్పేసి దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ ఇంకా ఎక్కువగా ఫిక్స్ అయిపోవడానికి, ఇంకెక్కువ దృఢపరచడానికి కారణం ఏంటంటే, ఎన్టీఆర్ గారు ఒక సందర్భంలో 'మురుగన్' బుక్‌ని చేతిలో పెట్టుకొని కనిపించడం. అలా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కారులో ఎక్కుతూ ఉంటారు. సో, దీంట్లో అందరూ కన్ఫర్మ్ అయిపోయారు. ఇక కార్తికేయ స్వామిగా ఎన్టీఆర్ గారే, మురుగన్‌గా ఎన్టీఆర్ గారే కనిపించబోతున్నారని జెప్పేసి, అల్లు అర్జున్ గారు లేరు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు అనేది ఎక్కువగా ప్రచారం అయిపోయి, అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారిగ. సో, ఆ తర్వాత మళ్ళీ ఏంటో తెలీదు గానీ, ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ రాకపోవడంపై ఇంకా చర్చ మొదలైపోయింది. మళ్ళీ అల్లు అర్జున్ గారి పేరు తెరపైకొచ్చేసింది. లేదు, లేదు, లేదు అల్లు అర్జున్ గారే ఈ సినిమా జేస్తున్నారు. ఎన్టీఆర్ గారిక లేరు ఈ సినిమాలో అన్న చర్చ విపరీతంగా జరిగిపోయింది. సో, ఇలా అల్లు అర్జున్ గారా? ఎన్టీఆర్ గారా? అన్న చర్చ అది జరుగుతూనే ఉంది. సో, ఇంత జరుగుతున్నప్పటికీ అటు మూవీ టీమ్ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్, ఎటువంటి రియాక్షన్స్ రాకపోయిన సందర్భాలు మనం చూసాం. సో, అలా అభిమానులను ఒక కన్‌ఫ్యూజన్‌లో పడేశారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మా హీరోయే ఈ సినిమాలో ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ అది కన్ఫర్మేషన్‌గా అంటే ఒక అఫీషియల్‌గా చెప్పలేకపోయారు. ఏదో ఉండబోతున్నారన్న ఒక కన్‌ఫ్యూజన్‌లో మాత్రం వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా దాదాపు అటువంటి ఒక కన్‌ఫ్యూజనే. కాకపోతే అల్లు అర్జున్ గారి లైనప్ చూసుకుంటే ఆయన లోకేష్ కనకరాజు గారితో అలాగే ఇప్పుడు అట్లీ గారితో ఆ సినిమా లైనప్ చూసుకున్నప్పుడు ఆహ్, ఆయన ఫ్యాన్స్ కాస్త ఇదైపోయారు. ఏమో ఇంత లైనప్ ఉంది, భారీ లైనప్ ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా ఉంటుందా? అంటే డౌటే అని చెప్పేసి వాళ్ళు కాస్త అటువంటి కన్‌ఫ్యూజన్ భావనలోనే ఉండడం జరిగింది. సో, ఇలా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో అయితే ఈ సినిమాకి సంబంధించి హీరో విషయంలో ఉన్న సందర్భాలు మనం చూసాం. సో, ఏదైతే ఏముంది ఇవాళైతే ఒక అప్‌డేట్ అంటే నిన్న ఈవినింగు నాగవంశి గారు తన సోషల్ మీడియాలో ఫైనల్‌గా డే వచ్చేసింది అని జెప్పేసి ఒక పోస్ట్ పెట్టేశారు. సో, ఏంటా డే? ఏం అప్‌డేటు? అనేది అలా ఒక క్యూరియాసిటీ మొదలై సో, ఇది ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించిన చర్చే అని జెప్పేసి ఫిక్స్ అయిపోయారు. సో, ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక ట్వీట్ జేశారు. స్టే ట్యూన్డ్ టు 5
5 గంటల 4 నిమిషాలకు అని జెప్పేసి అప్డేట్ ఉండబోతుంది. ఎన్టీఆర్ గారు మీరు రెడీ అయిపోయిర్రు. మిమ్మల్ని అక్కడ ఈ టైంకి నేను కలవబోతున్నానంటూ ఇచ్చేసారు. సో, దాదాపు ఎన్టీఆర్ గారి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇది అని జెప్పేసి నాగవంశి గారు కన్ఫర్మ్ జేసేసారు. సో, ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి నాగవంశి గారు ప్రొడ్యూసర్ అంటే త్రివిక్రమ్ గారి సినిమా. త్రివిక్రమ్ గారి సినిమా అంటే గాడ్ ఆఫ్ వార్ అని జెప్పేసి అభిమానులు కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. సో, ఇవాళ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ గారే గాడ్ ఆఫ్ వార్‌గా, కార్తికేయ స్వామిగా కనిపించబోతున్నారనేది ఇవాళ కూడా అభిమానులైతే ఫిక్స్ అయిపోయారు. మరి నాగవంశి గారు ఇస్తున్న ఈ అప్డేట్ నిజంగా త్రివిక్రమ్ గారి సినిమా 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించిన అప్డేటా? లేకుంటే ఇంకా వేరే సినిమాకి సంబంధించిన అప్డేటా అనేది ఈరోజు సాయంత్రం కల్లా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దాదాపు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించిన అప్డేటే ఉండబోతుంది. త్రివిక్రమ్ గారి డైరెక్షన్. ఎందుకనంటే అటు ఇప్పటివరకు ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి ఆయన మాత్రమే లైన్‌లో ఉన్నారు త్రివిక్రమ్ గారు. ఆయన పేరే మొదటి నుంచి కూడా వినిపిచ్చింది. సో, ఇంకా వేరే డైరెక్టర్ల పేర్లు అంటే ఇక్కడ 'నెల్సన్ దిలీప్ కుమార్' గారి పేరు వినిపించినప్పటికీ అది ఇంకా కన్ఫర్మేషన్ కావడం కావచ్చు, ఇవేం జరగలేదు. మళ్ళీ ప్రొడ్యూసర్‌గా నాగవంశి గారు కన్ఫర్మా అని కూడా అది కూడా మనకు లేదు. సో, ఇప్పుడు త్రివిక్రమ్ గారు, నాగవంశి గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళ కాంబినేషనే 'గాడ్ ఆఫ్ వార్' అనేది గతం నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు నాగవంశి గారు అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమా 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించిన అప్డేటే ఉండబోతుందని జెప్పేసి అలా కన్ఫర్మ్ అయిపోయారు. మరి ఇవాళ 5 గంటల 4 నిమిషాలకి ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారు? టైటిల్ ప్రకటిస్తారా? ఎన్టీఆర్ గారి లుక్ ప్రకటిస్తారా? ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందని జెప్పేసి ఈ ప్రకటనలు ఇస్తారా? ఏదన్నా షార్ట్ గ్లింప్స్ ఏమన్నా రిలీజ్ చేస్తారా? స్టోరీకి సంబంధించి ఏమన్నా చెప్తారా? ఇటువంటి రకరకాల ప్రశ్నలైతే అటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌లో అయితే మెదులుతున్నాయి. సో, వాటి క్లారిటీ అయితే ఇవాళ సాయంత్రం అయితే రాబోతుంది. సో, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఇక ఆహ్, అంటే ఎప్పుడెప్పుడో ఈ రోజు గడిచిపోతుందా? సాయంత్రం అవుతుందా? అన్న ఒక ఇదిలో అయితే ఉండడం జరిగింది. సో, చూద్దాం మరి ఎటువంటి అప్డేట్ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించి రాబోతుందా అని జెప్పేసి. సో, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కైతే ఒక ఫుల్ న్యూస్ అని చెప్పుకోవాలంట. రీసెంట్‌గానే 'డ్రాగన్' వచ్చేసింది. ఇప్పుడు 'గాడ్ ఆఫ్ వార్' సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. సో, ఇలా వరుసపెట్టి అప్డేట్‌లు రావడంతో ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి సినిమాకి సంబంధించి ఎప్పుడు పూర్తయి, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది కూడా ఒక చిన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు 'డ్రాగన్' సినిమా ఆల్‌మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో, ఆల్రెడీ ఇప్పుడు త్రివిక్రమ్ గారు 'ఆదర్శ కుటుంబం' వెంకటేష్ గారితో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. అది అక్టోబర్ 2 అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి, సో, అప్పటి వరకైతే ఈయన తన అంటే వర్క్ పూర్తి చేసుకొని ఆయన ఫ్రీ అయిపోతారు. సో, అక్టోబర్ నుంచి ఆయన అక్టోబర్ రిలీజ్ అయిన తర్వాత మేబీ నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇయర్ ఆహ్, 'డ్రాగన్' సినిమా ఉంది కాబట్టి సో, ఆలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ జేసేసి, ఎన్టీఆర్ గారు కూడా 'డ్రాగన్' సినిమాకి సంబంధించి అది ఫినిష్ చేసేసి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో, ఇలా సినిమా అయితే కాస్త డిలే అవకాశాలైతే ఉన్నాయి. సో, కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ భారీ గ్రాఫిక్స్ ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడనటువంటి ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని జెప్పేసి గతంలోనే నాగవంశి గారు ఈ సినిమాకి సంబంధించిన చిన్న క్లూస్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో, ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించి ఫైనల్‌గా అప్డేట్ అయితే వచ్చేసింది. సో, మరి ఈ సినిమా ఇవాళ ఈవినింగ్ ఏం ప్రకటిస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. ఎటువంటి అప్డేట్ వస్తుందని అందరి ఫ్యాన్స్‌లో కూడా క్యూరియాసిటీ ఉంది. చూద్దాం మరి ఏం అప్డేట్ ఇస్తారో. థాంక్ యూ సో మచ్.